నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. సో, అప్పుడే ఎండాకాలం వచ్చేసిందా అన్నట్టుగా హీట్ పెంచేస్తున్నాయి. ఎందుకంటే అంత వాడివేడిగా జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు. సో, ఇటు బీఆర్ఎస్ అలాగే అటు కాంగ్రెస్ ఈ కృష్ణా జలాలకు సంబంధించి ఒకరి మీద ఒకరు చేసినవి, చేయనివి ఏంటనేది చాలా క్లియర్ కట్‌గా మనకు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సత్యం గారు. గత కొన్ని రోజులుగా ఈ కృష్ణా జలాలకు సంబంధించి వాదనలు, ప్రతివాదనలు మనం వింటూనే ఉన్నాం. రీసెంట్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి క్లియర్ కట్‌గా ఒక పవర్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది? అసలు ఏంటి అనేసని. కానీ బీఆర్ఎస్ మాత్రం తన హయాంలో జరిగిందంతా ఇప్పుడు కాంగ్రెస్ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం అసెంబ్లీ సమావేశాలు కూడా చూడడం జరిగింది. ఈ కృష్ణా జలాల మీదే చాలా వాడివేడిగా వాదనలు జరిగాయి. సభ మొత్తం దాని మీదే జరిగింది. సో, దీని గురించి మీరేమంటారు? అసలేంటి? బేసిక్‌గా వీళ్ళ తగాదా పక్కకు పెడితే, హ్మ్. అసలు కృష్ణా బేసిన్‌లో పంపకాలే అన్యాయంగా ఉన్నాయి. హ్మ్. దానికి 2, 3 క్రైటీరియాలు తీసుకుంటారు. ఓకే. ఆహ్, వ బేసిన్ అంటే పరిహారక ప్రాంతం, హ్మ్. తర్వాత ప్రవాహం, తర్వాత జనాభా ఇటువంటి ఒక 4, 5 తర్వాత నీటిపారుదల కావాల్సిన భూమి, ఇటువంటి 3, 4 ఇండికేటర్లు తీసుకుంటారు. ఏ ఇండికేటర్ తీసినా తెలంగాణకు అనుకూలంగా ఉందది. అయితే ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహారాష్ట్ర, కర్ణాటక మనం 2060 టీఎంసీలు లభిస్తాయి నికర జలాలని బచావత్ ట్రిబ్యునల్ భావించినప్పుడు హ్మ్. మనకు ఒక 800 కేటాయించారు. ఓకే. మళ్ళీ మిగులు జలాల గురించి చర్చ చేసినప్పుడు మనకు మరొక 11 టీఎంసీలు కేటాయించారు. కాబట్టి 811 టీఎంసీలు యాజ్ ఆన్ టుడే లెక్కలు మనకు అవైలబుల్ ఉన్నటువంటి అంశం. హ్మ్. అయితే దీంట్లో 811లో మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి వచ్చినప్పుడు తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం మిగతా ఆస్తులన్నీ ఎట్లయితే జనాభా ప్రాతిపదికన పంచిర్రో, లేదా భౌగోళిక ఏరియా తీసుకొని మొత్తం కన్సిడర్ చేసి పంచారో, అట్లా ఇది గూడా అట్లా పంచారు. హ్మ్. వాస్తవానికి వాటర్‌ని, వాటర్‌ని మనకు ఉండేటువంటి పరివాహక ప్రాంతం అంటే బేసిన్ ప్రకారం పంచాలి. ఓకే. క్యాచ్‌మెంట్ ఏరియా ప్రకారం పంచాలి. హ్మ్. అలా పంచక అన్యాయం జరిగింది. బహుశా అప్పుడు బీఆర్ఎస్ ముందు అసలు రాష్ట్ర విభజన జరగనీయండి. హ్మ్. ముందు అసలు మళ్ళా ఇది అడ్డంకి వస్తే పోస్ట్‌పోన్ అవుద్దనుకోని అది యాక్సెప్ట్ విభజన జరగగానే దీన్ని యాక్సెప్ట్ జేశారు తాత్కాలికంగా. 299 టీఎంసీలు మనకు, 512 టీఎంసీలు ఏపీకి విభజన జేశారు. అవును. విభజన చేసిన తర్వాత అది పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది ఇప్పటిదాకా. ఆ 299 టీఎంసీలే. అయితే ఇది ఆ తర్వాత వచ్చేటువంటి బ్రిజేష్ కుమార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షుని ఏర్పడినటువంటి అందులో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు కూడా మెంబర్స్‌కున్నారు. ఈ హ్మ్. ట్రిబ్యునల్ మళ్ళీ రివిజన్ చేసి మా క్లియర్‌గా తీర్పు ఇవ్వలేదింకా. అది ఫైనల్ కాలేదు. నడుస్తుంది. దా దాని ప్రకారం అయ్యేంత వరకు అది మొత్తం క్లియర్ అయ్యి అన్ని రాష్ట్రాల కేంద్రం ఒప్పుకునేంత వరకు ఇది కొనసాగుతా ఉంది. హ్మ్. ఇప్పుడు కేఆర్ఎంబీ వచ్చింది రంగంలోకి. కృష్ణా రివర్ అవును. మేనేజ్‌మెంట్ బోర్డ్. ఈ అవును. కేఆర్ఎంబీ రాగానే కేఆర్ఎంబీకి అప్పగించాలి అన్నప్పుడు గతంలో 299 యాక్సెప్ట్ చేశారు. కాబట్టి అదే ప్రకారం పంపిణీ ఉంటది. కానీ హ్మ్. మేనేజ్‌మెంట్ మాత్రం కేఆర్ఎంబీ చేస్తది. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తదనేది ఇప్పుడొచ్చినటువంటి ప్రతిపాదన. హ్మ్. అవును. దీనికి దీనికి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కేఆర్ఎంబీ అనేటువంటిది శాశ్వతం గాదు అది. కాబట్టి మా వాటా తేలాలి. 299 మీకు అప్పగిస్తే, అదే 299 టీఎంసీ ప్రకారం నడుస్తా ఉంటది. మేనేజ్‌మెంట్ నడుస్తా ఉంటది. హ్మ్. అట్ట గాదు. మళ్ళీ తేలాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. హ్మ్. దానికి ఫస్ట్ బీఆర్ఎస్ లేవనెత్తింది ఏంటంటే, ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నారని వాళ్ళు విమర్శ చేశారు. హ్మ్. విమర్శ చేసినప్పుడు కాంగ్రెసు మీరే అప్పజెప్పారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో డే బై డే అంటే ఏ ఏ సంవత్సరం ఏ జీవో ఇష్యూ చేశారు. అన్ని అవును. జీవోలు కూడా 299 హానర్ చేస్తూనే ఇష్యూ చేసిన జీవోలు ఉన్నాయి. అవును. కాబట్టి 299కి యాక్సెప్ట్ చేసింది మీరే అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్. హ్మ్. బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఇది సుప్రీం కోర్ట్ దనకపోయింది. ఇవాళ సబ్‌జ్యూస్ ఉన్నాయి.
జస్టిస్ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు చేసేంత వరకే ఇది ఈ 299. కాబట్టి ఇది ఫైనల్ కాదని మేమన్నాం అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. ఓకే. మేమిట్లా వాళ్ళతోటి యాక్సెప్ట్ చేసినప్పుడల్లా ఫైనల్ తేలేంత వరకే ఈ 299 అనుకుంటూ వచ్చినాం అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. మీరు అనుకుంటూ వచ్చారు కాబట్టి అది ఇప్పటిదాకా నడుస్తుంది కాబట్టి మీరే యాక్సెప్ట్ చేసినాక మమ్మల్ని చేరేమంటారు ఏందని వీళ్ళ యాక్సెప్ట్ అవును. అభ్యంతరం. ఇవాళ మొత్తం ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు పెట్టిన లెటర్లు, హరీష్ రావు రాసిన లెటర్లు కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ నుంచి లేదా ఉత్తమ్ కుమార్ చెప్పినవి కానీ వాటి అర్థం అది. అయితే కాక ఎక్కడొచ్చిందంటే మీరు అప్పగిస్తున్నారు, దానికి నిరసనగా అని చెప్పేసి రేపు నల్గొండలో సభ పెట్టారు. అవును. నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు అన్యాయం అవుతుంది అప్పగిస్తే అని చెప్పేసి సభ పెట్టారు. సభ పెట్టారు కాబట్టి అసలు నిజం ఏందో మేము అసెంబ్లీలో బయట పెడతామని ఇవాళ ఒక రోజు ముందు దీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీంట్లో ప్రవేశపెట్టారు. అవును. ఇది జరిగిన విషయం. సో అంటే ఇక్కడ సత్యం గారు ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు చేసిందంతా అంటే కృష్ణా జలాలకు సంబంధించి పంపకాలు జరిగింది, యాక్సెప్ట్ చేసిందంతా బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు మాదేమి తప్పులేదు, చేసిందంతా కాంగ్రెస్సే అని చెప్పడం, తీరా అసెంబ్లీలోకి టాపిక్ తీసుకొచ్చిన తర్వాత హరీష్ రావు గారు కూడా సభని తప్పుదోవ పట్టించొద్దు ఎప్పుడైతే కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్నారో, ఇలా హరీష్ రావు గారు ఇలా కామెంట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు వాళ్ళే 299కి యాక్సెప్ట్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేంత వరకు మాత్రమే ఇదని అన్నారంటే 299కు తాత్కాలికంగా యాక్సెప్ట్ చేసినట్టే. అవాలనే ఫస్ట్ కేంద్ర మంత్రి దగ్గర లేదా సెంట్రల్ ట్రిబ్యునల్ దగ్గర లేదా సెంట్రల్ కమిటీ దగ్గర జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, సెక్రటరీ అటు ముగ్గురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అటెండ్ అయినప్పుడే 299కి యాక్సెప్ట్ చేయం అని వచ్చుంటే మీరు అభ్యంతరం చెప్పినట్టు అయ్యేది. కాబట్టి మీరు అది యాక్సెప్ట్ చేసి వచ్చి ఈ ఫైనల్ జడ్జిమెంట్ అంతవరకు అదే అని మీరు యాక్సెప్ట్ చేసి వచ్చి ఇవాళ మమ్మల్ని అంటారు ఏమిటనేది కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ అంటే ఇంకోటి ఏంటంటేనండి, ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఈ కృష్ణా జలాల గురించి మాట్లాడుకుంటూ మాట పెంచుకుంటూ పోతూ ఉంటే, సో తెలంగాణ 2 పార్టీలు కూడా తీరా మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. సో అసలు ఇది ఫైనల్లీ ఎక్కడ దాకా చేరేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? దీన్ని ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ఆమోదిస్తారు 50-50కి. అంటే తెలంగాణ, ఆంధ్రాకు 50-50 విభజించాలని. ఇలా అనటం అనేది న్యాయం. ఆంధ్ర యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళు ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా 68.5% తెలంగాణలో ఉంది. 68.5. అదర్ 31.5 ఆంధ్రాలో ఉంది క్యాచ్మెంట్ ఏరియాలో. ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఆ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా అరౌండ్ 12 ఆంధ్ర కోస్తాలో ఉంటే మిగతాది ఎక్కువ, అంతకన్నా ఎక్కువ రాయలసీమ ఉంది క్యాచ్మెంట్ ఏరియా. కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా ఈ విధంగా ఉన్నప్పుడు 68%, 68.5% క్యాచ్మెంట్ ఏరియా మాకుంది కాబట్టి 68% వాటర్ మాకు ఇవ్వాలని అడగట్లేదు. 50% అడుగుతుంది తెలంగాణ. తర్వాత మరొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ఇంకా అదనంగా జరిగింది ఏంటంటే తెలంగాణ జరిగినటువంటి నష్టం ఫస్ట్ పోతిరెడ్డిపాడు అలౌ చేసినప్పుడు 11,000 క్యూసెక్కులు పోతున్నాయి ఆంధ్రప్రదేశ్కు. ఆ నుంచి మన రాజశేఖర టైంలో 44,000 క్యూసెక్కులకు పెంచాడు. ఆ తర్వాత 2020లో 92,000 క్యూసెక్కులకు ఇంకా పెద్దది చేశారు. డైలీ 92,000 క్యూసెక్కులు అంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ రైట్ కెనాలకు డైలీ వదిలే నీళ్లు 22,000 క్యూసెక్కులు. అంటే మీరు చూడండి, 22 లక్షల ఎకరాలకు నీళ్లు వదిలేది 22,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ ఎడమ కుడి కాలువలకు. అటువంటిది 92,000 క్యూసెక్కులకు 20లో జీవో ఇష్యూ చేస్తే తెలంగాణకి ఎంత నష్టమో చూడండి. అది ఒక పెద్ద నష్టం. అది మామూలు నష్టం కాదు, అది పెద్ద నష్టం. సత్యం గారు యాక్చువల్లీ యాక్సెప్ట్ చేసిందంతా కృష్ణా జలాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు ఆయనే ఈ నీళ్లకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఆయన ఒక సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నీళ్లకు సంబంధించి ఈ బేస్ మీదే. అది అసలు కేసీఆర్ ఏ ధైర్యంతో ఆయనే తప్పు చేసి ఇది నా తప్పు కాదు, ఇది కాంగ్రెస్ వాళ్ళ తప్పని ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ లో వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు గతంలో ఆధారంగానే హరీష్ రావు చూపించిన సాక్ష్యాలన్నీ మా స్మితా సబర్వాల్ రాసిన లెటర్ల ప్రకారమే మీ రాహుల్ బొజ్జా రాసిండు, మేము అక్కడ తప్పు చేసినాం అనేది ఆర్గ్యుమెంట్, హరీష్ రావు ఆర్గ్యుమెంట్.
హ్మ్. హ్మ్. కానీ ఉత్తమ్ కుమార్ ఆర్గ్యుమెంట్ ఏమిటి? మీరు 299 యాక్సెప్ట్ చేసి మళ్ళా రివిజన్ వచ్చేంత వరకు అదే ఉంటుందన్నప్పుడు మేము అదే రాయక ఇంకో ఆల్టర్‌నేటివ్ ఎట్లా? కాబట్టి కేఆర్ఎంకి యాక్సెప్ట్ చేసే ముచ్చటే లేదు. మేము అసెంబ్లీలో ప్రకటిస్తున్నాం. ముఖ్యమంత్రి ఉండు, నేనున్నా. అందుకని ఇంకా దాని మీద చర్చ లేదనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్గ్యుమెంట్. హ్మ్. కాబట్టి ఇవాళ ఏదో ఒక ఇష్యూ పార్లమెంట్ ఎలక్షన్‌ల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కార్నర్ చేయటానికి బీఆర్ఎస్ ఏసినటువంటి ఎత్తుగడగా ఇది భావించొచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు అదర్ ఇష్యూస్ గనక చర్చకొస్తే బీఆర్ఎస్ హ్మ్. ఇంకా కార్నర్ అవుద్ది. అవును. తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు నేను ఒక న్యూట్రల్ అనలిస్ట్‌గా చెప్పేదేంటంటే, వాళ్ళకు హ్మ్. పోతిరెడ్డిపాడు దగ్గర 92,000 క్యూసెక్కులు తీసుకోవటమే కాకుండా కృష్ణా బ్యారేజీ కింద కూడా 13,00,000 ఎకరాలకు సెక్యూరిటీ వచ్చింది. ఏమిటి సెక్యూరిటీ అంటే 41 టీఎంసీలు నిల్వ చేసే పులిచింతలు నిర్మాణం చేసుకోరు. హ్మ్. అదొక సెక్యూరిటీ. తర్వాత పోలవరం కింద నుంచి కృష్ణా బ్యారేజీలకు కాలువ తవ్వుకున్నారు. అదొక సెక్యూరిటీ. హ్మ్. కాబట్టి అవతల కృష్ణా కృష్ణా డెల్టాకు ఆ విధంగా 2 సెక్యూరిటీలొచ్చినాయి. రాయలసీమ పోతిరెడ్డిపాడు ద్వారా ఆ విధంగా అనుకున్న దానికి ఒక 7, 8 రెట్లు నీళ్లు చేసుకుపోయే అవకాశం ఏర్పడింది. మళ్ళా హ్మ్. రాయలసీమ లిఫ్ట్ అని దాని కింద మళ్ళీ ఇంకోటి ప్రారంభిస్తున్నారు. ఇన్ని అవును. రకాలుగా ఉన్నది క్యాచ్‌మెంట్ ఏరియా మళ్ళీ 30%. ఓకే. 31% తెలంగాణ హ్మ్. క్యాచ్‌మెంట్ ఏరియా 68.5. కాబట్టి తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా రివిజన్ చేయాలి. మరి పటేల్ ఆయన యొక్క బ్రిజేష్ కుమార్ యొక్క ట్రిబ్యునల్ తీర్పు ఫైనల్ అయ్యి అందరూ అంగీకరించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏమవుద్దో మనం చూద్దాం. సో, తప్పకుండా అండి. ఈ కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి ఎంత వరకు వెళ్ళబోతోంది? ఎందుకంటే ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్యలే కాకుండా అసలిప్పుడు కేంద్రం దాకా వెళ్ళింది కాబట్టి కేఆర్ఎంబీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ నెగ్గుతోందా? లేకపోతే బీఆర్ఎస్ హయాంలో అవంతా సెటిల్మెంట్స్ అయినాయి కాబట్టి బీఆర్ఎస్ఏ ముందుకెళ్తుందా అనేది వేచి చూద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.